హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మే 22వ తారీఖున 21 days హీలింగ్ ప్రోగ్రామ్ మన క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. జస్ట్ స్టార్ట్ అయ్యి 3 days అయ్యిందండి. కానీ ఎంతమంది వన్ బై వన్ హీల్ అవుతున్నారో నాకు బాగా తెలుసు. అలాగే క్లాసుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హీలింగ్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడో 21 daysకి వీళ్ళు హీల్ అవుతారనుకున్నాను. కానీ ఎంత పర్ఫెక్ట్గా చక్కగా అందరూ కూడా క్లాస్కి అటెండ్ అయ్యి ప్రతి హీలింగ్ని నేర్చుకుంటూ వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. సో అందులో కొన్ని మీతో షేర్ చేసుకోవాలి. బికాజ్ మీరు కూడా నా ఫ్యామిలీ. అక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు ఇప్పుడు నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళల్లో కొన్ని మీకు షేర్ చేసుకుంటే మీరు కూడా హీల్ అవ్వచ్చని ఒక నమ్మకాన్ని పొందుతారని ఈ వీడియోస్ మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, ఈ హోపోనోపో టెక్నిక్ ద్వారా మేడం క్లాస్ మనం విన్న తర్వాత మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకు వచ్చే ప్రతి థాట్ని మనకు అవసరం లేదా అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ మనకు నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు దాన్ని మనం పాజిటివ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మేడం క్లాస్ ద్వారా నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మన ఎన్విరాన్మెంటల్లో కూడా ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు నేను ముందు కూర్చునేదాన్ని, కానీ అక్కడ నుంచి నేను ఇప్పుడు ఇమీడియట్లీగా నాకు అవసరం లేని విషయాలకు నేను చాలా దూరంగా ఉంటున్నాను. ఇంకా మళ్ళీ మెడిటేషన్లో మేడం చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవుతున్నప్పుడు చాలా అద్భుతమైన ప్రపంచంలోకి మనం వెళ్తున్నాము. టుడే ఐ విల్ ఎక్స్పీరియన్స్ దట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. నమస్కారం మానసి గారు. నా పేరు రత్నం. నేను డెన్వర్, కొలరాడో స్టేట్లో ఉంటాను. ఇండియాలో మాది ఈస్ట్ గోదావరి, అన్నవరం. లాస్ట్ 20 days బ్యాక్ ఎందుకో నాకు హోపోనోపోనో గురించి తెలుసుకోవాలి అని అనిపించింది. డాక్టర్ షోలన్ గారు ఎలాగా పేషెంట్స్ను కూడా చూడకుండా వాళ్ళని ఎలా హీల్ చేశారు, అసలు ఈ హీలింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు అదేదో తెలుసుకుంటే నేను పిల్లలకి, నా ఫ్యామిలీకి, అందరికీ కూడా నేనే స్వయంగా హీల్ చేసుకోవచ్చు కదా అని ఒక ఆలోచనతోటి దాని గురించి చూస్తూ ఉంటే అన్నీ ఇంగ్లీషు, హిందీ క్లాసులు చెప్పేవాళ్ళే కనిపించారు. నాకు తెలుగులో కావాలి ఈ క్లాస్ అని అనుకున్నప్పుడు ఒక యూట్యూబ్లో హోపోనోపోనో ఎందుకు అందరికీ పనిచేయదు అని ఒక కాన్సెప్ట్ తోటి మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. అది కొంచెము టైటిల్ కొత్తగా ఉండి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా కొత్తగా ఉంది. ఎందుకంటే అందులో మీరు వైట్ బోర్డు పెట్టి పెన్ను పెట్టి చెప్తున్నారు. మనిషి కనపడకుండా కాన్సెప్ట్ చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ కూడా కొంచెం నచ్చింది. ఎందుకంటే మనము ఎవరైనా చెప్తుంటే వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, కానీ చెప్పే కాన్సెప్ట్ మీద ఉండదు అని నాకు ఆ రోజు చూడగానే అర్థమైంది, వీడియో చూడగానే. ఆ టైంలో మీ క్లాసులు చెప్తే బాగుండు అని అనుకున్నాను. అప్పటికి ఇంకా మీరు క్లాసెస్ చెప్తారు అని తెలీదు, చెప్పట్లేదని నాకు తెలుసు. అయితే యూనివర్స్కి ఆర్డర్ వేశాను. నేను ఈమె దగ్గర నుంచి ఈ హోపోనోపోనో క్లాస్ నేను నేర్చుకోవాలి అనేసి. యూనివర్స్ ఎప్పుడు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. మీరు 22nd మీరు క్లాసులు స్టార్ట్ చేస్తున్నామని మళ్ళీ వీడియో రిలీజ్ చేశారు. నీకు బెస్ట్ ఫ్రెండ్ యూనివర్స్ ఎలా అయ్యిందని అడుగుతారేమో. నాకు సీక్రెట్ బుక్ తెలుసు. లాస్ట్ 10 years నుంచి నేను ఆ బుక్లో అన్నీ చాలా బాగా ఫాలో అవుతాను. ఏదైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్నానో ఈ లైఫ్ అంతా మేము విజన్ చేసి మేము ఎలా కావాలని అనుకున్నామో అదంతా కూడా సేమ్ అదే హై స్థాయిలో లైఫ్ని అనుభవించగలుగుతున్నామంటే దానికి అంతా సీక్రెట్ మహిమ. 5,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే చాలా అన్న స్టేజ్ నుంచి ఈరోజు టెస్లా కారు డ్రైవ్ అవనండి, పిల్లలు ఇల్లు అవనండి, పొలం కొనుక్కొని ఇప్పుడు దాంట్లో ఆధ్యాత్మిక చింతనకి చేసుకోవాలనుకున్న ప్రాసెస్ అవనండి. ఇండియాలో అన్నవరంలో పిరమిడ్ కట్టాము, అది కూడా నేను మేనిఫెస్ట్ చేసి తెచ్చుకున్నదే. ఇదంతా తెలుసు నాకు. చాలామంది అనుకుంటారు రాసుకుంటే వస్తుందా, చేస్తే వస్తుందా, మాట్లాడితే వస్తుందా అని. దానికి నా లైఫ్ అయితే మాత్రం ఫుల్ ఎగ్జాంపుల్గా మీరు చెప్పుకోవచ్చు. చాలా చేంజెస్ నా జీవితంలోనూ యూనివర్స్ కనెక్ట్ అయిన తర్వాత
ఆ యూనివర్సే మిమ్మల్ని నా దగ్గరికి పంపించింది. మీది నాది స్నేహం జీవితకాలం కంటిన్యూ కావాలని కూడా నేను యూనివర్స్ని అడిగాను కొన్ని కారణాల వల్ల. తర్వాత మీ క్లాస్లోకి జాయిన్ అయిన తర్వాత అంతవరకు నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఈ ప్రాసెస్ల గురించి కానీ ఒక ఐడియా బాగా ఉంది అని ఒక కాన్ఫిడెన్స్. క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా డీప్గా ఎలాగ తొందరగా మనం అనుకున్న దానికి రీచ్ అవ్వాలి అని ఒకటి, ఎలాగా రీచ్ అయ్యే క్రమంలో మనలో ఏమైనా బ్లాక్స్ ఉంటే ఎలా క్లీన్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ గురించి మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లాసులో. నిజంగా చాలా మంచిగా చెప్తున్నారు. నాకు ఎలా అనిపించిందంటే మీరు లోపల నుంచి వస్తున్నాయని నేను అలా ఎందుకు చెప్తున్నానంటే చాలా క్లాసులు జాయిన్ అయ్యాను. నేను వేలు ఖర్చు పెట్టినవి వేలు కలిపి లక్షల్లో కూడా అయ్యి ఉంటాయి. అన్ని క్లాసుల్లో నేను ఈ ఆర్ట్ఫుల్గా అంటే లోపల నుంచి చెప్పినట్టు కనిపించలేదు, ఆ త్రికరణ శుద్ధి కనపడలేదు వాయిస్లోను. మీ దగ్గర అలాగా వినిపించింది, కనపడరు కదా మీరు. ఇది మాత్రం బాగా నచ్చింది మీ దగ్గర విషయం, చెప్పే విధానం కానీ, పిల్లలకి అమ్మ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అలా కానీ, హోంవర్క్ చేయకపోతే గట్టిగా ఎలా చెప్తుందో ఆ విధానం కానీ. అనుకున్నాను ఏంటి రోజు నోట్స్ రాయమంటున్నారు, జర్నల్ రాయమంటున్నారు, మళ్ళీ ఏం కావాలో అవంతా విజన్ రాయమంటున్నారు. ఇవన్నీ ఫస్ట్ డే అనుకున్నాను ఏదో క్లాస్ చెప్పడం వరకే కదా మీ పని, ఇవన్నీ గట్టిగా చెప్తున్నారేంటి అని. కానీ మీరు చెప్పినది నెక్స్ట్ డే నుంచి ఫాలో అవుతున్నాను. బాగా అనిపించింది నాకు, ఎందుకంటే ఆ మెడిటేషన్ టైంలో రాసుకున్న దాని మీద చేయి పెట్టి దాన్ని ఫీల్ అవుతూ మెడిటేషన్ చేయమన్నారు కదా, ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు. మీరు అందరితో కనెక్ట్ అయ్యి అందరినీ క్వశ్చన్స్ అడిగి అర్థం కాకపోతే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, అది అసలు మీరు పెట్టిన డబ్బులు అయితే చాలా అసలు నథింగ్, ఎవరికి ఒక శారీ రేట్ కూడా కాదు ఈ రోజుల్లో అయితే. కానీ మీరు పెట్టే టైము 1 అవర్ అని చెప్పారు, కానీ 2 అవర్స్ వరకు మీరు అది కంటిన్యూగా అందరికీ అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి విధానం నాకు బాగా నచ్చింది. యూనివర్స్ నాకు మీ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ మీరు. దీన్ని నేను జీవితకాలం నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్నేహం మీరు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యూనివర్స్ ఏదైతే అడిగితే ఇస్తుందో మీరు కూడా మాకు అడిగింది ఎలా తెచ్చుకోవాలో చెప్తున్నారు కదా, అందుకని నాకు కూడా మీరు బెస్ట్ ఫ్రెండ్. ఫ్యూచర్లో కూడా మీ క్లాసులు ఏమున్నా సరే అన్నిటిలో నేను కంటిన్యూ అయ్యి నన్ను నేను హీల్ చేసుకుని నా ఫ్యామిలీనే కాదు, ఇండియాలో ఏదైతే నా పిరమిడ్ ఉందో దాని దగ్గరికి వచ్చే ధ్యానులందరికీ కూడా నేను ఏదైనా నాకు చేతనైన సహాయం చేసి వాళ్ళని కూడా మానసికంగా మార్చి వాళ్ళు కూడా ఆత్మపరంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ కర్మలు క్లియర్ చేసుకొని అని ఇప్పుడే వచ్చింది థాట్ నాకు. అలాగని చేయగలిగే శక్తి నాకు ఈ క్లాసుల నుంచి ఇంకా బాగా వస్తుందని ఆశిస్తున్నాను. వస్తుంది. థ్యాంక్ యూ మానసి గారు. హలో అండి, నా పేరు రాజలక్ష్మి. నేను ఈరోజు క్లాస్లో ఎలా ఫీల్ అయ్యానంటే, ఈ గోల్డెన్ షీల్డ్ ఒక కవచం లాంటిది మన మీద ఇలా వేస్తానని అన్నారు మేడము. అది చెప్పేటప్పుడు ఈ పొను టెక్నిక్ చేసినప్పుడు బాగా ఫీల్ అవుతాం కదా, అది లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, శరీరం అంతా తేలిగ్గా అయిపోతుంది. అసలు నాకు ఏమవుతుందో కూడా తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు. అప్పుడే ఇవి చెప్తున్నారన్నమాట, ఇలా ఒక బంగారు రంగుతోటి అదే గోల్డెన్ గొడుగు ఒకటి మన చుట్టూ ఫామ్ అవుతుంది. అలా ఉన్నప్పుడు దాని కాంతంతా మన శరీరం మీద పాటు వర్ణిస్తూ చెప్తున్నారన్నమాట. ఆ చెప్తూ మనం అలా ఫీల్ ఎలా ఉందంటే, ఒక మంచు కొండల అంటే ఒక మంచు ప్రదేశం దగ్గర మనం నేను కూర్చున్నట్టు అందులోంచి చల్లగా వచ్చేస్తుంది అన్నమాట. శరీరం అంతా అసలు ఎంత చల్లగా ఉందంటే నేను చెప్పలేను. ఇవన్నీ ఇలా లేచిపోతున్నాయి అన్నమాట, ఈ రోమాలన్నీ ఎక్కబడిస్తాయి కదా, అలా వచ్చేసి ఆ పులకింతలు వచ్చేస్తున్నాయి ఒళ్ళంతా. అసలు
వణుకు వస్తున్నట్టుగా అనిపించింది అనమాట. తర్వాత ఒక్కొక్కళ్ళని ఇన్వైట్ చేయమన్నారు కదా గొడుగులోకి, అమ్మ నాన్నని, మా అమ్మమ్మ గారిని, తాతయ్య గారిని, అందరినీ ఒక్కొక్కళ్ళని పేరు పేరున ఇన్వైట్ చేయమన్నప్పుడు నాకు అనిపించింది, నేను చిన్నప్పుడు వాళ్ళందరి దగ్గరికి అమ్మమ్మ గారి దగ్గర నేను ఎక్కువ పెరిగాను అనమాట. ఆ అమ్మమ్మ గారి దగ్గరికి నేను చిన్నప్పుడు వస్తామని పరిగెట్టుకుంటూ వెళ్తాను కదా తాతయ్య గారి దగ్గర, జస్ట్ ఇలా వెళ్ళి పట్టుకుంటూ ఉంటాను. అలా ఇప్పుడు వాళ్ళందరూ నా దగ్గరికి మా అమ్మమ్మ గారు నా చిన్నప్పుడు 10 years అప్పుడే పోయారనమాట. రీసెంట్గా ఒక 1 year కానీ మా తాతయ్య గారు, మా నాన్నగారు ఒక 3 years బ్యాక్ అనమాట. మా నాన్నగారు అందరూ ఇదే, మా మమ్మీ ఉన్నారు, ఆవిడ నాకు బాగా సపోర్ట్. అయితే ఇప్పుడు ఏమనిపించిందంటే వాళ్ళందరి దగ్గరికి నేను చిన్నప్పుడు ఎలా అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళానో, ఇప్పుడు నేను ఆ గొడుగు పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ నా కోసం, అంటే వాళ్ళంత వెయిట్ చేస్తున్నారు అన్నమాట నా కోసం అనిపించింది. ఒక్కొక్కరుగా అంత స్పీడ్గా నా దగ్గరికి వచ్చి నేను పట్టుకుని ఇలా నిల్చున్నాను అనమాట గొడుగు దగ్గర. వాళ్ళు వచ్చి వాళ్ళ హ్యాండ్స్, నా హ్యాండ్ ఇలా ఉంది కదా, ఆ హ్యాండ్స్ నా హ్యాండ్ మీద వేసి ఇలా నిల్చుని నా చుట్టూ ఇలా నిల్చున్నారనమాట. ఆ ఫీల్ నేను అస్సలు దక్కదల. మార్నింగ్ మేడం 4:35 అలా చెప్పారా ఇది. ఇప్పటికీ నాకు ఇంకా ఒళ్ళంతా, బాడీ అంతా చల్లగా ఉంది. అసలు ఆ ఫీల్ చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు ఎంత బాగా చెప్తున్నారంటే మేడం గారు చెప్పేటప్పుడు ఒక్కొక్క వర్డ్ కూడా ఏది మిస్ అవ్వకూడదు, ఈ క్లాస్ నుంచి చాలా బాగా వినాలి. ఇంత తక్కువకి ఇంత బాగా చెప్తున్నారు మేడం గారు. థ్యాంక్ యూ మాన్సి మేడం. ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం. ఇంత బాగా చెప్తున్నారని నేను అసలు అనుకోలేదు. చాలా బాగుంది నాకు ఈ ఫీలు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అసలు 21 days అనుకున్నాను నేను. 3 daysలోనే ఇలాగ ఇంతమందికి హీల్ అయ్యి కనీసం ఇన్ని టెస్ట్ మోమెంట్స్ వస్తాయని నేను అసలు కనీసం ఊహించలేదండి. కానీ సడన్గా ఒకళ్ళు తన సక్సెస్ స్టోరీని షేర్ చేసుకున్నారు. అప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. సో అసలు మీకన్నా ఎక్కువ నేనే సంతోషంగా ఉన్నాను నిజం చెప్పాలి అని అంటే. ఇప్పుడు కూడా ఈ టెస్టిమోనియల్స్ నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఎవరిదైనా సక్సెస్ స్టోరీ విన్నప్పుడు దీని మీద నమ్మకం లేదు, అవుతుందా లేదా అని అటు ఇటు ఊగే వాళ్ళకి ఇవి ఖచ్చితంగా మనల్ని హీల్ చేస్తాయని నమ్మకం కల్పించడానికే ఏ హీలర్ అయినా సరే చేస్తూ ఉంటారండి. సో మీరు కూడా చాలామంది నాది 21 days క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అడిగారు, నేను ఎందుకు అందరినీ జాయిన్ చేసుకోలేకపోయాను అని అంటే, పర్టికులర్గా ఆ 3 daysలో చెప్పిన ఫ్లో అదేమి చిన్న క్లాస్ కాదు, చిన్నగా చెప్పేటటువంటి హీలింగ్ ప్రాసెస్ కాదండి. మీరు కూడా ఫస్ట్ నుంచి హీల్ అవ్వాలి, అందుకోసం అని చెప్పి నేను సెకండ్ బ్యాచ్కి యాడ్ చేసుకుంటానని అన్నాను. సో ఇంకెవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉండి క్లాసెస్కి జాయిన్ అవ్వాలి, హీల్ అవ్వాలి, అసలు ఏం ప్యాటర్న్స్ మనలో రన్ అవుతున్నాయి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం సెకండ్ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోండి. నేను డేట్ అండ్ టైం మీకు ఇస్తాను. అండ్ ఈరోజు అండ్ ఇంకా ఉన్న టెస్టిమోనియల్స్ అందరినీ వన్ బై వన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. కొంతమంది వాయిస్లో చెప్పారు, కొంతమంది వీడియోస్లో చెప్పారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలోనే అవి కూడా మీకు నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళందరూ నా బ్యాచ్, నా హీలర్ ఫ్యామిలీలో మెంబర్స్, వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తొందరగా జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్.